నమస్కారం. శ్రీ చదివే పున్నాగపూలు నవలను విని ఆనందిద్దాం. ఆ విషయం పెదనాన్నకు తెలుసా? తెలుసు. తెలిసి మరింత నీ విషయంలో జాగ్రత్తలు తీసుకునేవాడు. నీ పెంపకమంతా చాలా వరకు ఆయన చేతుల్లోనే జరిగింది. పసిపిల్ల బాధ్యత భరించలేని లావణ్య కచ్చగా, పోన్లే చూసుకొని నాకు నీకు పెంచే బాధ్యత తప్పింది. ఏముంది, నాకు తెలియదనుకుంటున్నాడు. ఆ పిల్లలా నన్ను చూసుకుంటున్నాడు. లావణ్యకు దూరమై బ్రతకడం అంత సులభం కాదు అనేది. అమ్మ రాక్షసి, అది కూడా తన ఎగో ఫీడ్కు ఉపయోగించుకున్నదన్నమాట అనుకుంటుంటే నవ్వు వచ్చింది రాధకు. అన్నయ్య ఎంత బిజీగా ఉన్నా నువ్వు వెళ్తే చాలు నిన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకునే పని చేసుకునేవాడు. నీకు అన్నం కలిపి పెట్టి గోరింటాకు పెట్టి నువ్వే ఆయనకు ప్రాణం. తమ్ముడు, ఈ పిల్ల సామాన్యమైన పిల్ల కాదురా, మన బంగారు తల్లి. దీని మీద తల్లి ఛాయలు పడనీయకు. దీన్ని ఎలా పెంచుతానో చూడు. ఈ పిల్ల ఒక దీపకళిక అని మురిసిపోయేవాడు. అలాగే పెంచాడు కూడా. అన్నయ్యకు నీ మీద ఆశలు చూస్తే నాకు సేద తీరినట్లు ఉండేది. కానీ లావణ్య నిన్ను అంత హాయిగా మనశ్శాంతిగా ఉండనిచ్చేది కాదు. చావకొట్టేసేది. నీలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెంచేది. నీ 16 ఏళ్ల వయస్సులో లావణ్య మీకన్నా మీ అమ్మాయి మరింత అందగత్తె అని ఎవరో అన్నారని నీ పుట్టినరోజు నాడు నానా గందరగోళం చేసి ఇంటిన పడి అరిచి కనీసం నిన్ను కేకు కూడా తిననివ్వలేదు. ఆ రోజు పెదనాన్న నిన్ను ఎత్తుకు తీసుకువెళ్ళి పెరుగన్నం పెట్టి ఒళ్ళో పడుకోబెట్టుకుని నిద్రపుచ్చాడు. కాస్తగా గుర్తుకు వస్తోంది రాధకు. అంతేకాదు, ఆ తరువాత ఎదుగుతున్న కొద్దీ ఎన్ని అవమానాలు. మీ పెదనాన్న మెచ్చుకోవాల్సిందే నిన్ను. నీ ముఖం ఒక్క కుర్రాడు కూడా చూడడు. నాలిముచ్చులా ఆ చూపులేమిటి? నవ్వుతూ ఉండలేవా అని ఎన్నోసార్లు ఏవేవో కారణాలు చెప్పి చెంప పగులగొట్టేది. వీపు మీద వాతలు తేలేట్లు కొట్టేది. పార్టీలకు తీసుకువెళ్ళి అందరి ముందు అమర్యాద చేసేది. అందుకే తను అందరికీ దూరంగా ఒంటరిగా బ్రతకటానికి అలవాటు చేసుకున్నది. పెదనాన్న బిజీ అయిన కొద్దీ తను మరింత ఒంటరిదైపోయింది. అట్లాంటి సమయంలోనే వాణి, వీణ, ప్రభావతి గారు, కృష్ణ వీళ్ళ కుటుంబంతో ఎక్కువ కలిసిపోయింది. ఆ తరువాత తనలో స్తబ్దత. అమ్మలాగా కాకుండా చాలా మంచి ఇల్లాలు అవ్వాలన్న ఆరాటం. పెదనాన్న చదువుకోమని ఎంత బ్రతిమాలినా వినకుండా పెళ్లికి ఒప్పుకోవడం. రాజారావుతో జీవితం. అమ్మ సౌందర్య ప్రదర్శన, అలంకరణ చూసి తనకు అందం మీద ఏదో జుగుప్స కలిగిందేమో. అస్సలు అలంకరించుకోవాలని కానీ, తనని ఎవరైనా చూసి మెచ్చుకోవాలని కానీ అనిపించేది కాదు రాధకు. డాక్టర్ జీకే హాస్పిటల్కు వచ్చిన తర్వాతే తనలో చాలా పొందిక వచ్చింది. షీలా మేడం పర్యవేక్షణలో చాలా మారింది రాధ. అవును, అప్పుడు షీలా మేడం ఏమైంది? ఎందుకో అన్నయ్య పెళ్లి వద్దు అనుకున్నాడు. షీలా ఎప్పటిలా ఆయన ఆరాధకురాలిగా మిగిలిపోయింది. ఫారిన్ యూనివర్సిటీలో మెరిట్ స్కాలర్షిప్ మీద వెళ్ళిన షీలా గొప్ప సైకోథెరపిస్ట్ అయ్యింది. లావణ్యకు మాత్రం ఆమె మీద ద్వేషం తగ్గలేదు. అందుకే జీకే హాస్పిటల్లో ఆమెను చూస్తే రాద్ధాంతం ప్రారంభిస్తుందని అబద్ధాలు చెప్పి తీసుకువచ్చేశాను తండ్రి చెబుతున్నాడు. ఒక రకంగా ఆయన మీద నీ పెళ్లి చాలా ప్రభావం చూపించింది రాధా. ఆయనకు నీ గురించి వేరే ఆశలుండేవి. అప్పుడు హాస్పిటల్ కట్టిస్తున్నాడు. అతడు చాలా ఆస్తి సంపాదించాడు. అదంతా నీకిస్తాడని లావణ్య ఆశ. కానీ అదేం చేశాడో తెలియదు. లోన్లు పెట్టి హాస్పిటల్ కట్టించడం, నీ పెళ్లి విషయంలో కూడా లావణ్య చేసిన ద్రోహం చెప్పబోయి ఆగిపోయాడు. ఇప్పుడు చెప్పినా ఏం ప్రయోజనం? ఆయన పోయిన కొన్ని గంటలకు కానీ రాధకు తెలియలేదు. అన్నయ్య ఫారిన్లో ఉన్నాడు. రాధమ్మ చేత నాకు కార్యం జరిపించండి అన్నారని తన చేత సంకల్పం చెప్పించి బ్రాహ్మడి చేత చేయించారు. అదంతా గుర్తుకు వచ్చింది రాధకు. ఆస్తి ఇవ్వడానికి పనికి రాలేదు కానీ క్రతువులకు పనికి వస్తుందా నా కూతురు?
వాళ్ళ అత్తగారు ఏమన్నా అనుకుంటుంది అని తల్లి తనని మధ్యలో రానివ్వలేదు. అప్పుడు తనకి ఎందుకు అర్థం కాలేదు? ఇప్పుడు అనుకుని ఏం లాభం? ఏం తల్లి ఈ రకమైన అన్నయ్య? దీనికి కుటుంబమని పేరు. ఎంత పెద్ద అబద్ధపు కల ఇదంతా! నాన్న ఆటో పీల్చుకుని బయలుదేరుతాను అంది రాధ. అప్పుడే బయలుదేరుతావా అమ్మా? తండ్రి ఆప్యాయంగా అన్నాడు. జాలి వేసింది రాధకు. ఇన్ని విపరీత వ్యక్తిత్వాల మధ్య ఈ గంగిగోవు లాంటి మనిషి. జీకే హాస్పిటల్ ముందు దిగి నేరుగా తన గదిలోకి వెళ్ళలేదు రాధ. కాసేపు తోటలో రంగురంగుల పూల మధ్య కూర్చుని గట్టిగా ఊపిరి పీల్చుకుంది. సుందర్ పరిగెత్తుకు వస్తున్నాడు. ప్రేమగా చేతులు చాచింది రాధ. మా అమ్మ మీకోసం వెతుకుతోంది అన్నాడు. అవునా, పద వెళ్దాము. వెళ్ళగానే దండం పెట్టింది రాణి. ఆమె ముఖం కొంచెం తేటగా ఉంది. మనిషిలో ప్రేతకల పోయింది. ఎలా ఉన్నారు రాణి? మీ దయ వల్ల బాగున్నానమ్మా. మీకు ఒకటి చూపించాలని మీకోసం చూస్తున్నాను. ఏమిటది? లైబ్రరీ అంతా సర్దుతున్నాను కదమ్మా. ఇవిగో ఇవి దొరికాయి. మీ పెదనాన్నగారి డైరీలు. ఎందుకో ఇవి మీకు ముఖ్యమేమో అనిపించింది తీసి ఇచ్చింది రాణి. పెదనాన్న డైరీలు. గుండెకు హత్తుకుంది రాధ. చాలా థ్యాంక్స్ రాణి. మేడం, ఇవాళ కూడా పున్నాగ పూల జడ తయారు చేసి ఇస్తారా? సుందర్ అడిగాడు. చేస్తాలే. అవును, మొన్న అల్లినది ఏది? ఎక్కడా కనబడడం లేదే? చుట్టూ చూస్తూ అన్నది. అవి ఒకరికి గిఫ్ట్ ఇచ్చాను. అందుకే మళ్ళీ ఇద్దామని. అవునా? ఎవరికి? వస్తాను రాణి. చాలా చాలా థ్యాంక్స్. సుందర్ను నాతో తీసుకెళ్తున్నాను. రా సుందర్ అంటూ బయలుదేరింది రాధ. పున్నాగ పూలు ఏరుకుందామా? ఉత్సాహంగా అన్నాడు సుందర్. ఎందుకు? మళ్ళీ జడ అల్లడానికా? ఇంతకీ ఎవరికి గిఫ్ట్ ఇచ్చావు అది? నా ఫ్రెండ్కు. అదే ఎవరు బాబు? డాక్టర్ కృష్ణ గారికి. చిలిపిగా నవ్వుతూ అన్నాడు సుందర్. డాక్టర్ కృష్ణ గారికా? ఆయనకు ఎందుకు? ఆశ్చర్యంగా అన్నది రాధ. ఆయనకు పున్నాగ పూలంటే ఇష్టం కదా. ఒకరోజు మేమిద్దరం ఈ చెట్ల కింద కూర్చుంటే, సుందర్, ఈ పువ్వులంటే నాకు మా గురువు గారికి ఎంత ఇష్టమో తెలుసా? ఒక అమ్మాయి ఈ పువ్వులన్నీ కూర్చి జడ కట్టేది. ఎంత బాగుండేదో అని మా గురువు గారికిస్తే నేను తెచ్చుకునేవాణ్ణి అన్నారు. అందుకే మిమ్మల్ని ఆ రోజు అడిగి తీసుకున్నది. నవ్వుతూ చెప్తున్నాడు సుందర్. నడుస్తున్నదల్లా ఆగిపోయింది రాధ. ఎవరు చెప్పారు? డాక్టర్ కృష్ణ నొసలు చిట్లించి అడిగింది. ఆమెలో ఏవో పాత జ్ఞాపకాల సుళ్ళు. పెదనాన్న ఇంటి ముందు పున్నాగ పూలు తను ఏరుకుని దండ కట్టడం, చాలాసార్లు గుమ్మంలో నిలుచుని కృష్ణ గమనించడం. ఓ మై గాడ్! ఆలోచనలు గతంలోకి. పూలు తొక్కకుండా నడవడం నాకు ఇష్టం. కానీ తొక్కకపోయినా వాడిపోతాయి కదా. నిజమే. కానీ తొక్కితే వాడిపోకూడదు కదా. అంత సున్నితంగా ఆలోచిస్తావేమిటి కృష్ణ? పూలే కదా. నిజమే. నిజమే. నీకిష్టం లేదా ఈ పూలంటే? ఇంకా నయం, బోలెడు ఇష్టం. నాకు ఇష్టమన్నాననే మా పెదనాన్న ఇన్ని చెట్లు వేయించాడు. అయితే నీకోసం తోట వేయించేస్తాలే. అబ్బో, కోతలకేం తక్కువ లేదు. నవ్వుతూ పారిపోయింది రాధ. ఇప్పుడు తను నిలబడింది పున్నాగ తోటలోనే. జ్ఞాపకాల పుష్పాక్షింతల్లాగా జలజల రాలుతున్నాయి పున్నాగ పూలు. చేతిలో పెదనాన్న డైరీలు, చుట్టూ పున్నాగ పువ్వుల్లాంటి జ్ఞాపకాలు. ఏదో మత్తు. చాలాసేపు నిలబడిపోయింది రాధ. పున్నాగ పూలు జలజల రాలుతూనే ఉన్నాయి. ఇవిగో మేడం, ఏరాను. బుల్లి చేతుల నిండా పున్నాగ పూలతో సుందర్ ముద్దొచ్చాడు రాధకు. మనసు నిండా ఏదో హాయి. ఒడిసిపట్టి వాడిని ముద్దు పెట్టుకున్నది. జడ అల్లి ఇస్తారా మేడం? ఆశగా అన్నాడు సుందర్. ఇవేం సరిపోతాయి, నేను కూడా ఏరుతాను. ఆ పున్నాగ చెట్ల కింద ఎన్నెన్నో చెప్పాలని ఎంతో ప్రయత్నం చేశాడు కృష్ణ. కానీ తనకు అర్థం కాలేదు అనడం కన్నా అర్థమైపోతుందేమోనన్న భయం ఉండేది మనసులో. ప్రేమను గుర్తించాలేమోనన్న భయం తనది. జీవితం తెప్పించిన విసుగుతో ప్రేమరాహిత్యపు పరదా కింద ఊపిరాడని జీవితం అనుకున్నది రాధ. ఏరకుండా మర్చిపోయిన పువ్వుల్లా ఎన్ని జ్ఞాపకాలు. ఏనాడు పడనంత అయోమయంలో పడింది షీలా మేడం. రాజారావు సమస్య, పరిష్కారం రెండూ అర్థం కావడం లేదు ఆమెకు. ఏమంటాడు ఇంతకీ అతను?
తన జీవితంలో మరొక అమ్మాయి గురించి బయటపడ్డాడు. కానీ రాధ చాలా తొందరపాటుతో ఆ అమ్మాయిని కలిసింది అంటాడు. సరే, ఇప్పుడేమైంది? అంతే. నాకు నాకు రాధ కావాలి అంతే మేడం. మీరు చెప్పండి రాధకు. ఇలా అన్నమాటే అంటూ చెబుతూ పసిపిల్లవాడిని చూసినట్లు చూస్తుంది షీలా మేడం. అతడికి మరొక అమ్మాయితో సంబంధం చాలా ఏళ్లుగా ఉన్నది. కానీ రాధ ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న భయం అతన్ని అడ్డగోలుగా మాట్లాడిస్తోంది. ఒక అరగంట అతని మాటలు విన్న తర్వాత చాలా అర్థమైంది షీలా మేడంకు. అయినా రాధ తనకు కాళ్లకు దండం పెట్టి మాట్లాడిన మాటలు గుర్తుకు వచ్చాయి. నేను చాలా ముఖ్యమైన విషయం మీద వెళ్తున్నాను మేడం. నేను ఏ ద్రోహం అంటే ఆత్మవంచన చేసుకోవడమో, త్యాగం చేస్తున్నానని ఫాల్స్ ప్రెస్టీజ్లో పడి భంగపడడమో జరగకుండా ఉండాలని దీవించండి. ఆమె అడిగి ఆశీర్వదించమన్న విషయం ఎంత కష్టమైనదో షీలకు అర్థమైంది. కానీ రాధ వెళ్ళింది, ఏదో చేసింది. ఎలా డీల్ చేసి ఉంటుంది? సరే, మీరు కంగారు పడకండి రాజారావు గారు. రాధ వచ్చిన తర్వాత మనం మాట్లాడదాం. రాధ ఇక రాదేమో. వాళ్ళ నాన్నగారింటికి వెళ్ళిపోయింది. రాత్రంతా అక్కడే ఉన్నదట. ఫోన్ చేసింది. ఏమన్నది? ఏమీ అనలేదు. కానీ వస్తానని చెప్పలేదు. సంతలో తప్పిపోయిన పసిపిల్లలా ఫీలవుతున్నాడు రాజారావు. నవ్వొచ్చింది షీలా మేడంకు. కానీ రానని కూడా చెప్పలేదుగా. చూద్దాం. నాకు చాలా కంగారుగా ఉన్నది మేడం. ఒకవేళ రాకపోతే? పరీక్షగా చూసింది షీలా మేడం. ఏం కావాలి ఇతనికి? చాలా నిజాలు చెప్పడం లేదు. కానీ ఆ అమ్మాయితో జీవితంలో చాలా దూరం ఇన్వాల్వ్ అయిన రాజారావు రాధను ఒక వస్తువుగా చూశాడు. నా వస్తువు అనుకుని బాధ పెట్టాడు, హింస పెట్టాడు, అవమర్యాద పరిచాడు. తీరా ఆమె ఒకవేళ ఏ కారణాల వలననో తన జీవితంలో లేకుండా పోతే ఆ విషయం ఆలోచించడానికి కూడా భయపడిపోతున్నాడు. అంటే ఇతనికి ఈ ఇద్దరూ అవసరమే అనుకుంటున్నాడా? ఇలా ఎంతమందో అనుకుంటూ. సరే, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. నేను కనుక్కుని రాధతో మాట్లాడతాను. నిజంగానా మేడం? బేలగా అడిగాడు రాజారావు. నిజంగానే. కానీ రావడం రాకపోవడం అన్నది ఆమె ఇష్టం. నేను శాసించలేను. విషయం కనుక్కుంటాను. సరేనా? ఇంక మీరు రెస్ట్ తీసుకోండి. లాలిస్తున్నట్లే ఆజ్ఞాపిస్తూ అతన్ని రూమ్కు పంపించింది షీలా మేడం. నర్సుకు ఫోన్ చేసి తీసుకోవలసిన జాగ్రత్తలు అన్నీ చెప్పింది. కానీ అప్పటికే రాధ హాస్పిటల్ ప్రాంగణంలో ఉన్నదని, మనసులో గతం ఇచ్చే అనుభూతుల అద్భుత ప్రపంచంలో ఓలలాడుతోందని ఎవరికీ తెలియదు. మేడం, మీరు మీ రూమ్కు అన్నాడు సుందర్. వెళ్తాను, నువ్వు వెళ్ళు. మరి జడ? తప్పకుండా అల్లుతాను. సరేనా? వస్తాను మేడం. థ్యాంక్స్. పరిగెత్తాడు సుందర్. ఆ పున్నాగ చెట్ల మధ్య చాలా రోజుల తర్వాత చాలా చాలా హాయిగా ఉన్నది రాధ. ఒడి నిండా పున్నాగపూలు, చేతిలో పెదనాన్న డైరీలు. వాటినే చూస్తూ కూర్చున్నది. పెదనాన్న తనకు గిఫ్ట్గా ఇచ్చిన మ్యాగ్నిఫిషియంట్ ఆబ్సెషన్ గుర్తుకు వచ్చింది. అందులో తన వల్ల ఎవరికైనా ఏదైనా మేలు జరగగానే, అది ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా వెంటనే ప్రకృతి మనకు ఏం కావాలో అది ఇచ్చి ఆశీర్వదిస్తుంది అన్న విషయం గుర్తుకు వచ్చింది. మరి తనిప్పుడు ఎవరికి ఏం చేసిందని ఇంత గొప్ప ఆశీర్వచనం తనకు బహుమతిగా వచ్చింది? ఆమెతో మాట్లాడి ఓదార్చడమా? నవ్వొచ్చింది రాధకు. పక్కనే ఉన్న ట్రావెలింగ్ కిట్లో మేక్ ఎ విష్ ఫౌండేషన్కు తీసుకువచ్చిన బహుమతులు కనబడ్డాయి. పోయిన వారం క్యాన్సర్ వార్డులో అభం శుభం తెలియని చిన్నారి పిల్లలకు, మృత్యుముఖంలో వాడిపోవడానికి సిద్ధంగా ఉన్న పూలబాలలకు ఒక్కొక్కరికి ఏం కోరిక ఉన్నదో కనుక్కొని ఆ వస్తువులన్నీ కొన్నది రాధ. ఎవరికి మాత్రం ఉన్నది భవిష్యత్తు? ఇవి షీలా మేడంకు అప్పచెప్పాలి. చాలాసేపు అట్లాగే ఆ పున్నాగపూల సరాగాల ఊహలో ఉంటూ కూర్చుండిపోయింది రాధ. షీలా మేడం దగ్గరకు వెళ్లే ముందు ఫోన్ చేసింది రాధ. ముందు ఇక్కడికి రా అన్నదామె కంగారుగా. ఇంట్లో అడుగు పెట్టగానే చాలా అందమైన వాతావరణం. మువ్వలు కట్టిన కర్టెన్లు, అక్కడక్కడ మోగుతున్న చిరుగంటలు, హాలులో ఓరియంటల్ ఫర్నిచర్, హాలు మధ్యలో నవ్వుతున్న డాక్టర్ జీకే ఫోటో, ఆయన ఫోటో ముందు ఇత్తడి గిన్నెలో తామర పువ్వులు, రోజా పువ్వులు,
ఎంత హాయిగా ఉన్నది. గబుక్కున బయటకు అనేసింది రాధ. హాయిగా నవ్వేసింది షీలా మేడం. ఏమిటి? ఎక్కడికి వెళ్ళావు? పరీక్షగా చూస్తూ అడిగింది షీల. చెప్తాను. ముందు మేక్ ఎ విష్ ఫౌండేషన్ బహుమతులు ఇవిగో. ఇవాళే కొన్నావా? అడిగింది షీలా మేడం. ఇవాళే. ఎందుకు అలా అడుగుతున్నారు? అంటే అంత బ్యాలెన్స్డ్గా ఉన్నదా? ఏమిటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు. ఇంతకు వెళ్ళేటప్పుడు దండం పెట్టి వెళ్ళావు. వెళ్ళిన పని అయ్యిందా? అయినట్లే. రాధా, ఎలా ఉన్నావు? రెండు భుజాలు పట్టుకుని కళ్ళలోకి చూస్తూ అడిగింది షీలా మేడం. బాగున్నాను మేడం. ఎందుకు మీకు ఆ డౌట్ వచ్చింది? ఇందాక ఎన్నడూ రాని రాజారావు వచ్చారు. ఏమిటేమిటో మాట్లాడారు. నువ్వు ఇంకా రావని భయం అనుకుంటా. అవునా? అవును. భయం వేసే ఉంటుంది. ఏం జరిగింది అసలు? చెప్తాను. స్థిమితంగా కూర్చుని అతని సెల్లో తను మెసేజెస్ చూడడం దగ్గర నుంచి కథ ప్రారంభించింది. రాజారావు వేసిన బొమ్మలో సగం ఖాళీ. అన్నప్పటి నుంచి చాలా ఆలోచించాను మేడం. మొదట్లో నాకు అర్థం కాలేదు. తర్వాత ఈ హాస్పిటల్ వల్ల, మీ దయ వల్ల చాలా చాలా నేర్చుకున్నాను. ఎన్నో విషయాలు అర్థమయ్యాయి. అది తేల్చుకుందామనే వెళ్ళాను. అది వరకు ఈ ధైర్యం చచ్చినా చేసేదాన్ని కాదు. ఇప్పుడు కూడా ఒక అడుగు ముందుకు, 2 అడుగులు వెనక్కు వేస్తూనే ఉన్నాను. కానీ నాలో అంతర్లీనంగా ఉన్న మరొక రాధ అడుగులు వేయించింది అంటూ అలా జరిగిందని చెప్పింది రాధ. అవాక్కై వింటోంది షీలా మేడం. ఆమె వింటున్నది మామూలు మాటలే అయినా ఆ మాటల మధ్యలో దాక్కున్న మరేవో ఆమెకు అర్థమవుతున్నాయి. ఇన్ బిట్వీన్ ది లైన్స్ అవి. ఆమె మాటల్లో ఫీల్ను బట్టి రాధ ఎంత ఎదిగిపోయిందా అని విస్తుపోతోంది ఆమె. రాజారావు నువ్వు ఇంకా రావేమోనని కంగారు పడ్డారు. పరీక్షగా రాధనే చూస్తూ అన్నది షీల. అవును, చాలా భయపడ్డం సహజమే. అలా భయపడ్డం సహజమే. అది వరకు రాధ అయితే పారిపోవడమో, ప్రాణనాథ నువ్వే శరణం అనడమో, ఆత్మహత్య చేసుకోవాలి అనుకోవడమో తప్పకుండా జరిగేది. కానీ ఈ రాధకు అలాంటి పరిస్థితి రాదు మేడం. కానీ ఈ రాధతో అస్సలు రాజారావు గారికి పరిచయం లేదు. అదే అతని సమస్య. ముచ్చటగా చూస్తోంది షీల. ఆమె కళ్ళల్లో నీళ్లు. రాధను గట్టిగా కౌగిలించుకుని, మీ పెదనాన్న ఏనాడో చూసిన రాధను నేను ఇప్పుడు చూస్తున్నాను రాధ. ఆయన ఉంటే ఎంత సంతోషపడేవారో. ఎక్కడికి పోయారు మేడం? ఆయన మనతో కాంటాక్టులోనే ఉన్నారు. లేకపోతే ఇన్ని అద్భుతాలు జరగవు. ఇక్కడే పడుకోరాదు. రాజారావు చాలా అలజడిగా ఉన్నాడు. వద్దు, నేను వెనక్కి రాలేదని టెన్షన్ పడి బీపీ తెచ్చుకుంటారు. వెళ్తాను. రాధా, జాగ్రత్త. ఆవిడ గొంతులో కన్సర్న్. వెనక్కు తిరిగి వచ్చి ఆవిడను గట్టిగా కౌగిలించుకుని, మీ ఆశీర్వచనం. పెదనాన్న డాక్టర్ కృష్ణ ప్రేమ ఉండగా నన్నెవరూ ఏమీ చెయ్యలేరు మేడం. ఆ విషయం నాకు ఇవ్వాటికి అర్థమైంది. రాధ ఏదో చెప్పబోయింది ఆవిడ. మేడం, నాకు ఇవాళ అత్యంత విలువైన బహుమతులు దొరికాయి. రేపు వచ్చి చూపిస్తాను. పెదనాన్న డైరీలు అందులో ఒకటి. డైరీలా? ఎక్కడివి? లైబ్రరీలో దొరికాయి. రేపటి నుంచి చదువుదాం. గుడ్ నైట్. గబగబా అడుగులు వేస్తూ చీకటిని చీల్చుకుంటూ వెళ్ళిపోయింది రాధ. పమిట కొంగులో చెక్కిన పున్నాగపూలు జ్ఞాపకాల్లా చాలా భద్రంగా ఉన్నాయి. సువాసనని దాచలేము కదా. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.